So good morning, all of you. Today we will discuss about HCPCS in India and coding guidelines. సో ఈరోజు క్లాస్లో మనం ఇండియాలో హెచ్సిపిసిఎస్ అనే కోడింగ్ సిస్టమ్ని ఎలా వినియోగిస్తున్నారు అండ్ హెచ్సిపిసిఎస్ గైడ్లైన్స్ హెచ్సిపిసిఎస్ యొక్క గైడ్లైన్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో ఇన్ అవర్ మెడికల్ కోడింగ్, సో టుడే we will discuss about HCPCS in India and coding guidelines. కోడింగ్ యొక్క గైడ్లైన్స్ తెలుసుకుందాం. నౌ ఇంట్రొడక్షన్ టు హెచ్సిపిసిఎస్ ఇన్ ఇండియా. ఇండియాలో హెచ్సిపిసిఎస్ యొక్క ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. హెచ్సిపిసిఎస్ అనగా ద హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. హెచ్సిపిసిఎస్ అనగా హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ వైడ్లీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది ఎక్కువగా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ని, ఈ కోడింగ్ సిస్టమ్ని ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో ఉపయోగిస్తారండి. యుఎస్ కంట్రీస్లో ఉపయోగిస్తారు. ఫర్ రిపోర్టింగ్ హెల్త్ కేర్ సర్వీస్, ఆరోగ్య సేవలు ఏదైనా చేసినా అవి రిపోర్ట్ చేయడానికి, మెడికల్ సప్లీస్, మెడికల్గా ఏదైనా సప్లీస్ అందించినా అవి రిపోర్ట్ చేయడానికి, ఎక్విప్మెంట్, వస్తువులండి. ఎక్విప్మెంట్ అంటే వస్తువులు, ఏదైనా మెడికల్గా ఎక్విప్మెంట్ ఉపయోగించినా అవి రిపోర్టింగ్ చేయడానికి, మెడికేషన్స్, కొన్ని రకాల ప్రత్యేకమైన మెడిసిన్స్కి సంబంధించి ఆ కోడింగ్ ద్వారా రిపోర్టింగ్ చేయడానికి, నాన్ ఫిజిషియన్ సర్వీసెస్ అంటే డాక్టర్ కాకుండా అదనంగా ఏదైనా సర్వీసెస్ పేషెంట్కి చేస్తే అవి కోడింగ్ రూపంలో రిపోర్ట్ చేయడానికి ఈ హెచ్సిపిసిఎస్ అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ సిస్టమ్ని, కోడింగ్ సిస్టమ్ని ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో ఉపయోగిస్తారండి. ఆల్దో అయినా కానీ హెచ్సిపిసిఎస్ ఈజ్ నాట్ అఫీషియల్లీ మ్యాండేటెడ్ ఇన్ ఇండియా. అయినా కానీ హెచ్సిపిసిఎస్ అనేది, ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది ఈజ్ నాట్ అఫీషియల్లీ మ్యాండేటెడ్ ఇన్ ఇండియా. ఇండియాలో అఫీషియల్గా మ్యాండేటరీ కాలేదండి. అవేర్నెస్, అవగాహన అండ్ అడాప్షన్ ఆఫ్ ద సిస్టమ్, ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ని అడాప్షన్, స్వీకరించే విధానం అనేది హ్యావ్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. ఇండియాలో కూడా సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ ఉందండి. డ్యూ టు గ్లోబలైజేషన్, ఈ ప్రపంచ వ్యాప్తీకరణ జరగటం వల్ల, కమ్యూనికేషన్ గ్లోబల్గా ఎక్కువైపోవటం వల్ల ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో కూడా సిగ్నిఫికెంట్గా ఎక్కువైపోయిందండి. మెడికల్ కోడింగ్ అవుట్ సోర్సింగ్, మెడికల్ కోడింగ్ అనేది ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో అనుసంధానంగా చేస్తున్నారు కాబట్టి, సో దాని వల్ల కూడా ఈ హెచ్సిపిసిఎస్ అనేది ఇండియాలో ఉపయోగపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పాన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి, హెల్త్ ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా ఈ హెచ్సిపిసిఎస్ అనేది ఇండియాలో ఉపయోగపడుతుందండి. అండ్ డిజిటల్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్, డిజిటల్గా హెల్త్ కేర్ అనేది ఇనిషియేషన్ చెందుతుంది కాబట్టి ఈ డిజిటల్గా హెల్త్ కేర్ ఇనిషియేషన్స్ కూడా సపోర్ట్గా ఉండడానికి హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుందండి. టుడే మెనీ ఇండియన్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, సో ఈ రోజుల్లో చాలా భారతదేశంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అండ్ మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో యూస్ హెచ్సిపిసిఎస్ ఉపయోగిస్తున్నారండి ఇండియాలో. ఓకే, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్. ఈ హెచ్సిపిసిఎస్ని ఎందుకు మన ఇండియాలో ఉపయోగిస్తున్నారంటే కారణం ఏంటంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్గా హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ని నిర్వహించడానికి, ఆ హెల్త్ కేర్ ప్రాజెక్ట్లో సపోర్ట్గా ఉండటానికి మన ఇండియాలో కూడా చాలా రకాల హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు
హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగిస్తున్నారు. అండ్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, దీంతో పాటు రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇండియాలో కూడా విరివిగా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ గైడ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారండి. నౌ అండర్స్టాండింగ్ హెచ్సిపిసిఎస్, ఈ హెచ్సిపిసిఎస్ ని అర్థం చేసుకోవడం వల్ల, ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ని నేర్చుకోవడం వల్ల ప్రొవైడ్స్ ఇండియన్ కోడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే, విత్ వాల్యుబుల్ స్కిల్స్, ఇండియన్ కోడర్స్ కి విలువైన స్కిల్స్ నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఆర్ రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్, ఈ విలువైన స్కిల్స్ ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన స్కిల్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఈ హెచ్సిపిసిఎస్ కోడ్స్ అనేవి రికగ్నైజ్ ఉన్నాయి కాబట్టి ఆ కోడ్స్ ని ప్రాపర్ గా మనం రికగ్నైజ్ చేయడానికి, అవి నేర్చుకొని యూజ్ చేయడానికి యాజ్ ఇండియన్స్ గా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. హెచ్సిపిసిఎస్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్, హెచ్సిపిసిఎస్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్, హెచ్సిపిసిఎస్ అనేది ఇన్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. సో ఇండియాస్ హెల్త్ ఇండస్ట్రీ, సో ఇండియాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ర్యాపిడ్ గ్రోత్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఆరోగ్య వ్యవస్థ అనేది హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ర్యాపిడ్ గ్రోత్, చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందండి ఓవర్ ద లాస్ట్ 2 decades. సో రీసెంట్ 2 decades గా ఇండియాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. నౌ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు దిస్ గ్రోత్ ఇంక్లూడ్, మన భారతదేశంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇంత ఎక్కువ మోతాదులో డెవలప్ అవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కారణం అండి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ కేర్. మన భారతదేశంలో ప్రైవేట్ హెల్త్ కేర్ ని చాలా ఎక్స్పాన్షన్ చేశారండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ కేర్, ప్రైవేట్ హెల్త్ కేర్ వ్యవస్థని ఎక్కువ మోతాదులో ఎక్స్పాన్షన్ చేశారు. గ్రోత్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గ్రోత్ ని ఇంకా ఎక్కువ అయిపోయిందండి. ఇన్సూరెన్స్, హెల్త్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళ సంఖ్య ఇండియాలో రోజు రోజుకి పెరుగుతుంది. మెడికల్ టూరిజం, దీంతో పాటు మెడికల్ టూరిజం కూడా ఇండియాలో చాలా విస్తరించబడిందండి. దీంతో పాటు మెడికల్ టూరిజం కూడా ఇండియాలో చాలా విస్తరించబడింది. హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్, ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కేర్ కి సంబంధించిన అవుట్ సోర్సింగ్ కూడా ఇండియాలో చాలా విస్తరించబడింది. దీంతో పాటు డిజిటల్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్, డిజిటల్ గా హెల్త్ కేర్ ని ఇనిషియేషన్ తీసుకోవడం, హెల్త్ కేర్ ని డాక్యుమెంటేషన్ చేయటం, సో హెల్త్ కేర్ ని వినియోగించడం, డిజిటల్ గా వినియోగించడం అనేది ఇండియాలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందండి. అందువల్ల దీస్ డెవలప్మెంట్స్, ఇలా ఇండియాలో హెల్త్ ఇండస్ట్రీ ఈ రకంగా డెవలప్ అవటం వల్ల హ్యావ్ ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్. ఇలా విపరీతంగా భారతదేశంలో ఇండస్ట్రీస్, హెల్త్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవటం వల్ల ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్. సో ఆటోమేటిక్ గా స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ కూడా ఇండియాలో ఇంక్రీజ్ అయినాయండి. స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ కూడా ఇండియాలో ఇంక్రీజ్ అయినాయండి. కరెంట్ స్టేటస్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ ఇన్ ఇండియా, ప్రజెంట్ ఈ హెచ్సిపిసి యొక్క స్టేటస్ మన ఇండియాలో ఎలా ఉందో తెలుసుకుందాం అండి. కరెంట్ స్టేటస్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ ఇన్ ఇండియా. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు హెచ్సిపిసిఎస్ ఈజ్ నాట్ అఫీషియల్లీ రిక్వైర్డ్ త్రూ అవుట్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. ప్రజెంట్ హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది నాట్ అఫీషియల్లీ రిక్వైర్డ్, అఫీషియల్ గా రిక్వైర్డ్ కాదండి. త్రూ అవుట్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్, ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ప్రజెంట్ ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది అఫీషియల్ గా రిక్వైర్ కాదు. అన్లైక్ ద యునైటెడ్ స్టేట్స్ లో కంపల్సరీ అండి, కానీ ఇండియాలో మాత్రం కంపల్సరీ కాదు. ఇండియా డస్ నాట్ మ్యాండేట్ హెచ్సిపిసిఎస్ కోడింగ్. ఇండియాలో హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది
ఇంకా మ్యాండేటరీ కాదండి. కంపల్సరీగా యూజ్ చేయాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఫర్ ఆల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అందరూ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి కంపల్సరీగా ఇది మ్యాండేటరీ అనేది కాదండి. హౌఎవర్ హెచ్సిపిసిఎస్ ఈజ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ ఇన్. కానీ ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ని ఇంక్రీజింగ్లీ యూజ్డ్ ఇన్, గా చాలా ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తున్నారంటే మెడికల్ కోడింగ్ కంపెనీస్. ఇండియాలో చాలా రకాల మెడికల్ కోడింగ్ కంపెనీస్ సో హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారండి. హెచ్సిపిసిఎస్ మెడికల్ కోడింగ్ కంపెనీస్, చాలా మెడికల్ కోడింగ్ కంపెనీస్ ఇండియాలో ఎక్కువగా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, మెడికల్ కోడింగ్ కంపెనీస్ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్. దీంతో పాటు ఇంటర్నేషనల్ గా హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ నిర్వహించడానికి, ఆ ప్రాజెక్ట్స్ చేయడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ చాలా ఉపయోగపడుతుందండి. ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ గా ఏదైనా హెల్త్ కేర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయడానికి, వాటికి సపోర్ట్ గా ఉండడానికి ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. నౌ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సర్వీసెస్. దీంతో పాటు రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చేయడానికి, ఈ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవడానికి, ఈ సైకిల్ కంటిన్యూషన్ గా జరగడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ సర్వీసెస్ అనేవి ఇండియాలో చాలా ఉపయోగపడుతుందండి. నౌ హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ ఆర్గనైజేషన్స్. హెల్త్ కేర్ కి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఆర్గనైజేషన్స్, వ్యవస్థలు, హెల్త్ కేర్ కి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఆర్గనైజేషన్స్ వ్యవస్థలకు కూడా సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉపయోగపడుతుందండి. యాజ్ హెల్త్ కేర్ బికమ్స్ మోర్ డిజిటల్, హెల్త్ కేర్ అనేది రోజు రోజుకి డిజిటల్ అవుతుందండి. ఇదివరకు మాన్యువల్ గా ఉండేది, ఇప్పుడు హెల్త్ కేర్ అనేది డిజిటల్లోకి మారిపోతూ ఉందండి. ప్రతిది కూడా డిజిటలైజేషన్ అవుతుంది. అండ్ ఇన్సూరెన్స్ బేస్డ్, డిజిటలైజ్డ్ అవుతుంది. హెల్త్ కేర్ అనేది ఇన్సూరెన్స్ బేస్డ్ గా కూడా మారిపోతుంది. అండ్ ఫెమిలియారిటీ విత్ హెచ్సిపిసిఎస్ ఈస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ వాల్యుబుల్. దీనివల్ల హెచ్సిపిసిఎస్ ఫెమిలియారిటీ కనుక ఉంటే, దీని యొక్క వాల్యూ అనేది హెచ్సిపిసిఎస్ నేర్చుకోవటం వల్ల విలువ అనేది ఇంకా పెరుగుతుందండి. మెడికల్ కోడర్స్ కి ఇంకా నేర్చుకోవటం వల్ల మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మంచి ఆపర్చునిటీస్ పొందడానికి కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ సపోర్ట్ గా ఉంటుందండి. నెక్స్ట్, గ్రోయింగ్ అవేర్నెస్ అండ్ అడాప్షన్. గ్రోయింగ్ అవేర్నెస్ అండ్ అడాప్షన్. మెనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, చాలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్. చాలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ బికమింగ్ అవేర్, వాళ్ళు చాలా అవేర్ గా ఉన్నారండి, ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్. ఈ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇప్పటికీ పొందుతున్నారండి మన ఇండియాలో. రీజన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ అడాప్టేషన్ ఇంక్లూడ్స్. ఈ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ ని మనం నేర్చుకోవటం వల్ల రీజన్స్, అసలు దానికి కారణం ఏంటంటే ఇంక్రీజ్డ్ అడాప్టేషన్ ఇంక్లూడ్స్. ఎందుకు ఇంత ఎక్కువగా స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ నేర్చుకుంటున్నారంటే, నేషనల్ హెల్త్ కేర్ పార్ట్నర్షిప్స్ లో ఖచ్చితంగా హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. యుఎస్ బేస్డ్ కాబట్టి ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. నా గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ ప్రాసెసింగ్. ఇన్సూరెన్స్ క్లైమ్స్ ప్రాసెసింగ్ అనేది దీని యొక్క గ్రోత్ రోజు రోజుకి పెరుగుతుందండి. పెరుగుతుంది కానీ తగ్గట్లేదు, చాలా ఎక్కువ అవుతుందండి. డిమాండ్ ఫర్ ట్రైన్డ్ మెడికల్ కోడర్స్. సో అలాగే మన ఇండియాలో ట్రైన్డ్ మెడికల్ కోడర్స్ కూడా డిమాండ్ అనేది రోజు రోజుకి చాలా ఇంక్రీజ్ అవుతుందండి. నా గ్లోబల్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్, హెచ్సిపిసిఎస్ అనేది గ్లోబల్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ ని కలిగి ఉంది కాబట్టి సో దీని యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఇంక్రీజ్ అవుతుందండి డే బై డే. నా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు రికగ్నైజ్ దట్ స్టాండర్డైజ్డ్ కోడింగ్. హెల్త్ కేర్
ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు గుర్తించాయండి. వేటిని గుర్తించాయంటే ద స్టాండర్డైజ్డ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెచ్సిపిసిఎస్ లాంటి స్థిరత్వం కలిగిన కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించాయి. అండ్ హెచ్సిపిసిఎస్ అనేది ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ. ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు మెడికల్ కోడర్స్, దాంతోపాటు యాక్యురసీని పెంచుకోవచ్చు అండి. మెడికల్ కోడర్గా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అండ్ యాక్యురసీ కరెక్ట్ గా వర్క్ చేయడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. నౌ యూజ్ ఇన్ ప్రైవేట్ హెల్త్ కేర్. హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది ప్రైవేట్ హెల్త్ కేర్ లో ఎలా ఉపయోగపడుతుందో చూద్దామండి. ప్రైవేట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు ఆర్ అమాంగ్ ద ప్రైమరీ యూజర్స్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ రిలేటెడ్ నాలెడ్జ్ ఇన్ ఇండియా. ఈ హెచ్సిపిసిఎస్ రిలేటెడ్ నాలెడ్జ్ ని ఎక్కువగా ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారంటే ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ అండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా ఏవైతే ప్రైవేట్ గా ఉన్న ఆరోగ్య వ్యవస్థలు ఉన్నాయో, ఈ ప్రైవేట్ గా ఉన్న హెల్త్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ అనేది చాలా సపోర్ట్ గా ఉంది. లైక్ హాస్పిటల్స్, లార్జ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆఫ్టెన్ ఇంటరాక్ట్ విత్. సో ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ అండి, లార్జ్ ప్రైవేట్ హాస్పిటల్స్. లైక్ వీటిల్లో ఈ అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇంటర్నేషనల్ పేషెంట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారండి. పెద్ద ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వేరే దేశాల నుంచి మన ఇండియా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు పేషెంట్స్. అటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చెందాలంటే ఖచ్చితంగా హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉండాలండి. సో ఆ ఇంటర్నేషనల్ పేషెంట్స్ కి సపోర్ట్ గా ఉండటానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. నా గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికి కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి, సో మనం కూడా నేర్చుకోవటం వల్ల హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ లో చాలా ఉపయోగపడుతుందండి, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి. నెక్స్ట్ మెడికల్ టూరిజం ప్రోగ్రామ్స్. వీటితో పాటు మెడికల్ గా టూరిజం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, ఆ టూరిజం ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాటి గురించి పూర్తిగా అవగాహన చెందడానికి మన హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది చాలా సపోర్ట్ గా ఉంటుందండి. నౌ దీస్ హాస్పిటల్స్, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మే యూస్ కోడింగ్ సిస్టమ్స్. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువగా కోడింగ్ సిస్టమ్స్ ను ఉపయోగించి సిమిలర్ టు హెచ్సిపిసిఎస్ సిమిలర్ గా ఉన్న కోడింగ్ సిస్టమ్స్ ను ఉపయోగించి ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ బిల్లింగ్ పర్పస్, ఆ పేషెంట్ కు ఉన్న కండిషన్ ని కోడింగ్ రూపంలో డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత బిల్లింగ్ చేయడానికి, రెండిటికి సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ అనేది ప్రైవేట్ సెక్టార్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి మన ఇండియాలో. నో బెనిఫిట్స్ ఫర్ హాస్పిటల్స్ కు ఉపయోగం ఏంటి? బెనిఫిట్స్ ఫర్ హాస్పిటల్స్ కి ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ కోడింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే స్టాండర్డైజ్డ్ కోడింగ్ హెల్ప్స్ హాస్పిటల్స్. ఈ స్థిరత్వమైన కోడింగ్ హాస్పిటల్స్ కి ఎలా సహాయపడుతుందంటే ఇంప్రూవ్ బిల్లింగ్ యాక్యురసీని, బిల్లింగ్ కరెక్ట్ గా చేయడానికి సపోర్ట్ గా ఉండడానికి హాస్పిటల్స్ కి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుందండి. ఇంప్రూవ్ బిల్లింగ్ యాక్యురసీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ గా బిల్లింగ్ చేయొచ్చు. దీనికి సహాయంగా హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మేనేజ్ రియంబర్స్మెంట్ ఎస్పెషల్లీ అదర్ కంట్రీ పేషెంట్స్ కానీ లేదా అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ లాంటి వాటికి మనం కోడింగ్, ఆ కంపెనీస్ కి మెడికల్ కోడింగ్ చేసినప్పుడు
మేనేజ్ రియంబర్స్మెంట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి హెచ్సిపిసిఎస్. నౌ మెయింటైన్ క్వాలిటీతో డాక్యుమెంటేషన్ చేయడానికి, మెయింటైన్ క్వాలిటీ డాక్యుమెంటేషన్, ప్రాపర్ గా నాణ్యమైన డాక్యుమెంటేషన్, పేషెంట్ కి సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్ క్వాలిటీతో చేయడానికి ఆ ప్రాపర్ కోడింగ్ ని మనం హెచ్సిపిసిఎస్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ సపోర్ట్ హెల్త్ కేర్ అనలైటిక్స్. వీటితో పాటు హెల్త్ కేర్ అనలైటిక్స్ కి సపోర్ట్ గా ఉండటానికి కూడా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. సపోర్ట్ హెల్త్ కేర్ అనలైటిక్స్ కి సపోర్ట్ గా, సో ఈ అనలైటిక్స్ ఏదైనా హెల్త్ కేర్ సంబంధించిన విషయాలు, ఎంత మోతాదులో పేషెంట్స్ డెత్ అవుతున్నారు, ఎంత మోతాదులో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంత మోతాదులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, ఇవన్నీ ఈ అనలైటిక్స్, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి సపోర్ట్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ కోడింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రిబ్యూట్ టు మోర్ ఎఫిషియంట్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ని ఎఫిషియంట్ గా చేయడానికి, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ని ప్రభావవంతంగా చేయడానికి సహాయపడతాయండి. నౌ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి హెచ్సిపిసిఎస్ ఎలా సహాయపడుతుందో తెలుసుకున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందించే వాళ్ళు ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ ఎవరైతే దేని మీద ఆధారపడతారంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, స్థిరత్వమైన ఇన్ఫర్మేషన్ టు ప్రాసెస్ క్లెయిమ్స్. వాళ్ళకి క్లెయిమ్ ప్రాసెస్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు హెచ్సిపిసిఎస్ కాన్సెప్ట్స్ హెల్ప్ ఇన్సూయర్స్. ఈ హెచ్సిపిసిఎస్ లో నేర్చుకునే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా హెల్ప్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నారో ఆ ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఎలా సహాయపడతాయి అంటే ఐడెంటిఫై సర్వీసెస్ ప్రొవైడెడ్, పేషెంట్ కి ఏ సర్వీసెస్ అందించారో గుర్తించడానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుందండి. ఇవాల్యుయేట్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. పేషెంట్ కి రియంబర్స్మెంట్ అనేది నిజంగా ఎలిజిబులా కాదా అని ఎవాల్యుయేషన్ చేయడానికి ఇవాల్యుయేట్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఆ ఎలిజిబిలిటీని ఎవాల్యుయేషన్ చేయడానికి, పరీక్షించడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వెరిఫై మెడికల్ నెసెసిటీ. మెడికల్ గా నిజంగా ఆ పేషెంట్ కి ఆ ప్రొసీజర్ అవసరమా, ఆ పేషెంట్ కి ఆ మెడిసిన్ అవసరమా, ఆ పేషెంట్ కి ఆ ట్రీట్మెంట్ అవసరమా అనే విషయాలు ఎవాల్యుయేషన్ చేసుకుంటారండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అలా ఎవాల్యుయేట్ మెడికల్ నెసెసరీ, వెరిఫై మెడికల్ నెసెసిటీ, ఎవాల్యుయేట్ రియంబర్స్ ఎలిజిబుల్ మెడికల్ నెసెసిటీని పరీక్షించడానికి, వెరిఫై చేయడానికి, చెక్ చేసుకోవడానికి, మరియు రెడ్యూస్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ఎర్రర్. క్లెయిమ్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ఆ ఎర్రర్స్ ని తగ్గించడానికి, ఆ మిస్టేక్స్ ని తగ్గించుకోవడానికి సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుందండి. యాజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్స్పాండ్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎక్స్పాండ్స్ అయ్యే కొద్దీ కోడింగ్ ఎక్స్పర్టైజ్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ యొక్క కవరేజ్ అనేది ఇండియాలో పెరుగుతుంది కాబట్టి కోడింగ్ లో బాగా ఎక్స్పర్టైజ్ గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బికమ్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్.
అంటే మంచి కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. నౌ మెడికల్ బిల్డింగ్ సర్వీసెస్. మెడికల్ బిల్డింగ్ సర్వీసెస్. మెడికల్ ఇండియా ఈజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ హెల్త్ కేర్ అవుట్సోర్సింగ్. ఆరోగ్య వ్యవస్థల యొక్క అవుట్సోర్సింగ్ లో మన ఇండియాని ఒక గ్లోబల్ లీడర్ గా పరిగణించవచ్చండి. చాలా రకాల మెడికల్ సేవలు అనేవి ఇండియాలో ఎక్కువగా అందుతూ ఉన్నాయండి. ఇండియా ఈజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ హెల్త్ కేర్ అవుట్సోర్సింగ్. నౌ మెనీ మెడికల్ బిల్డింగ్ కంపెనీస్. సో చాలా రకాల మెడికల్ బిల్డింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కి సర్వీసెస్ అనేవి ఇండియా నుంచి అందుతున్నాయండి. ఇండియా నుంచే అందుతున్నాయి. ఎలా అంటే దీస్ కంపెనీస్ ఫ్రీక్వెంట్లీ వర్క్ విత్. ఈ కంపెనీలు ఫ్రీక్వెంట్ గా వర్క్ విత్ ఎవరితో కలిసి పనిచేస్తాయి అంటే వేటితో అంటే సిపిటి కోడింగ్ లాగా సిపిటి కోడింగ్ ని సపోర్ట్ గా యూజ్ చేసుకుంటాయి. ఐసిడి కోడింగ్ ని ఉపయోగించుకుంటాయి. నౌ హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగించుకుంటాయండి. ఉపయోగించుకొని కమ్యూనికేట్ చేసుకుంటూ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇండియా టు అదర్ కంట్రీస్ అన్ని కూడా. సో మన ఇండియా అనేది మేజర్ రోల్ పోషిస్తుందండి. సో నౌ ద నాలెడ్జ్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ యొక్క నాలెడ్జ్ అనేది ఈస్ హైలీ వాల్యుబుల్ ఇన్ దిస్ సెక్టార్. ఈ మెడికల్ సెక్టార్ లో ఈ మెడికల్ కోడర్ గా మనకి చాలా వాల్యుబుల్ అండి. నాలెడ్జ్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ యొక్క నాలెడ్జ్ అనేది ఈస్ హైలీ వాల్యుబుల్ ఇన్ దిస్ సెక్టార్. ఈ సెక్టార్ లో చాలా వాల్యుబుల్ అండి. నౌ కనెక్షన్ విత్ ఆయుష్మాన్ భారత్ లో దీని యొక్క కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం అండి. ఇండియాస్ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఇండియా యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఈజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ. సో ఇండియాస్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఫోకస్డ్ ఆన్ డిజిటల్ డాక్యుమెంటేషన్. ఇండియాలో ఎక్కువగా డిజిటల్ డాక్యుమెంటేషన్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ రిపోర్టింగ్. స్థిరత్వమైన హెల్త్ కేర్ రిపోర్టింగ్ కూడా ఇండియాలో చాలా అవసరం అవుతుందండి. సో దానికి వల్ల ఇండియాలో ఏదైతే ఈ ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ ని సేమ్ లైక్ ఆరోగ్యశ్రీ అండి, మనకు ఆరోగ్యశ్రీ ఎలాగో ఆయుష్మాన్ భారత్ ఇండియా వైజ్ గా ఉంది. సో ఈ ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ కి సపోర్ట్ గా ఉండటానికి మన కోడింగ్ సిస్టమ్స్ ఉపయోగపడతాయండి. మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ క్లెయిమ్ ప్రాసెసింగ్. స్థిరత్వమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ కొరకు స్థిరత్వమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ కొరకు సహాయకరంగా ఉంటాయి. ద గవర్నమెంట్ హెల్త్ ఇనిషియేటివ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ద గవర్నమెంట్ హెల్త్ కేంద్ర ఆరోగ్య వ్యవస్థ అనేది ఒక ఇనిషియేషన్ తీసుకుందండి. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ కింద హ్యాస్ ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. సో ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సో దీనివల్ల ఇంక్రీజ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఎక్కువైపోయిందండి ఇండియా మొత్తం. కాబట్టి సో ఈ పథకానికి అర్హులు అవన్నీ డాక్యుమెంటేషన్ చేయడం అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయిందండి. నౌ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ హెల్ప్ సపోర్ట్స్. సో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి సపోర్ట్ గా ఈ మన కోడింగ్ సిస్టమ్స్ ఉపయోగపడుతుంది. సో లైక్ క్లైమ్స్ ని ప్రాపర్ గా ప్రాసెసింగ్ చేయడానికి. నెక్స్ట్ సర్వీస్ రిపోర్టింగ్. ఏదైనా సర్వీస్ చేసినప్పుడు ఆ సర్వీస్ రిపోర్టింగ్ చేయడానికండి.
ఏదైనా సర్వీస్ చేసినప్పుడు ఆ సర్వీస్ రిపోర్టింగ్ చేయడానికి నౌ హెల్త్ కేర్ డేటా మేనేజ్మెంట్. దీంతో పాటు హెల్త్ కేర్ డేటాని మేనేజ్మెంట్ చేయడానికి కూడా ఏదైతే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఉందో, ప్రధానమంత్రి ఆరోగ్యం యోజన అనే స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ కి సంబంధించిన క్లెయిమ్ ప్రాసెసింగ్ జరగడానికి, సర్వీసెస్ రిపోర్టింగ్, ఆ స్కీమ్ కి సంబంధించిన సర్వీసెస్ రిపోర్టింగ్ చేయడానికి, హెల్త్ కేర్ డేటా మేనేజ్మెంట్, సో దానికి సంబంధించిన హెల్త్ కేర్ డేటాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి సపోర్ట్గా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ కానీ లేదా మన కోడింగ్ సిస్టమ్స్ కానీ సహాయపడతాయండి. ఆల్దో హెచ్సిపిసిఎస్ ఈస్ నాట్ డైరెక్ట్లీ మ్యాండేటెడ్. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు హెచ్సిపిసిఎస్ అనేది మన ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్లో మ్యాండేటరీ కాదు. బట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ యొక్క సూత్రాలు అగైన్ విత్ నేషనల్ హెల్త్ కేర్ గోల్స్ కి సపోర్ట్ గా ఉండటానికి ఈ ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, స్టాండర్డైజ్డ్ కోడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఈ కోడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. నా హెల్త్ కేర్ ట్రాన్స్పరెన్సీ స్టాండర్డైజ్డ్ కోడింగ్ కాంట్రిబ్యూట్స్ టు స్టాండర్డైజ్డ్ కోడింగ్ చేయటం వల్ల హెల్త్ కేర్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుందండి. ఆరోగ్య వ్యవస్థని ట్రాన్స్పరెన్సీగా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా అన్ని వివరాలు పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. లైక్ క్లియర్ డాక్యుమెంటేషన్. ఎలా అంటే క్లియర్ డాక్యుమెంటేషన్ అండి. సో హెల్త్ కేర్ ట్రాన్స్పరెన్సీలో క్లియర్గా డాక్యుమెంటేషన్ ఏదైనా చేస్తే ఆ డాక్యుమెంటేషన్, సో కేస్ షీట్కి సంబంధించిన పూర్తి వివరాలు, ఆ క్లియర్ డాక్యుమెంటేషన్ మనం పొందొచ్చు. కోడింగ్ సిస్టమ్ ద్వారా మనం క్లియర్ డాక్యుమెంటేషన్ పొందొచ్చండి. నెక్స్ట్ బెటర్ రీఎంబర్స్మెంట్ మేనేజ్మెంట్. బెటర్గా ఈ రీఎంబర్స్మెంట్ యొక్క మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చండి. బెటర్ రీఎంబర్స్మెంట్ మేనేజ్మెంట్ అంటే బెటర్గా రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ అనేది మంచిగా త్వరగా జరగటానికి, ఆ హాస్పిటల్స్ కి బిల్లింగ్ కరెక్ట్ గా అందడానికి ఆర్గనైజేషన్స్ నుంచి సహాయపడుతుందండి. నౌ రెడ్యూస్డ్ బిల్లింగ్ డిస్ప్యూట్స్. బిల్లింగ్ చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. రెడ్యూస్ బిల్లింగ్ డిస్ప్యూట్స్, బిల్లింగ్ మిస్టేక్స్ ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. నౌ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ అకౌంటబిలిటీ. దీంతో పాటు హెల్త్ కేర్ అకౌంటబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ అకౌంటబిలిటీని, సో హెల్త్ కేర్ కి సంబంధించిన ఈ అకౌంటబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి సహాయకరంగా ఈ ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి సహాయపడుతుందండి కోడింగ్ అనేది. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రొవైడర్స్ అండ్ పేషెంట్స్. నిజాయితీగా ఉన్నట్టు ట్రాన్స్పరెన్సీగా ఈ డాక్యుమెంటేషన్ మొత్తం చూపించడం అనేది, ఈ కోడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ప్రొవైడర్స్, ఎవరైతే హెల్త్ కేర్ అందిస్తున్నారో వాళ్ళకి, అండ్ పేషెంట్స్, హెల్త్ కేర్ తీసుకునే పేషెంట్స్ కి, ఇద్దరికి ఇంపార్టెంట్ అండి. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రొవైడర్స్ అండ్ పేషెంట్స్. నౌ బెనిఫిట్స్ ఫర్ ఇండియన్ కోడర్స్ కి వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఫర్ ఇండియన్ కోడర్స్. లెర్నింగ్ హెచ్సిపిసిఎస్ నేర్చుకోవడం ద్వారా ఇట్ విల్ ప్రొవైడ్ న్యూమరస్ ప్రొఫెషనల్ అడ్వాంటేజెస్ అండి. వివిధ రకాల ప్రొఫెషనల్ ఉపయోగాల్ని ఈ హెచ్సిపిసిఎస్ నేర్చుకోవడం ద్వారా యాజ్ ఏ ఇండియన్స్ గా మనకు ఉపయోగపడుతుందండి. లైక్ ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ ద్వారా ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు పొందొచ్చండి. మెనీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా, సో వాళ్ళకి చాలా అవసరం అవుతుందండి కోడింగ్ చేసేవాళ్ళు. హూ ఇస్ అండర్స్టాండ్, ఎవరికైతే ఈ కింద నాలెడ్జ్ ఉందో, లైక్ ఐసిడి కోడింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సిపిటి కోడింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హెచ్సిపిసిఎస్ కోడింగ్, దీంతో పాటు హెచ్సిపిసిఎస్ కోడింగ్ బాగా తెలిసిన వాళ్ళకి,
ఇలాంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు అనేవి మెడికల్ కోడర్స్ కి చాలా ఎక్కువ ఉన్నాయండి. నా హెచ్సిపిసిఎస్ నాలెడ్జ్, హెచ్సిపిసిఎస్ కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇంప్రూవ్స్ ఎలిజిబిలిటీ. ఈ నాలెడ్జ్ ద్వారా మనం ఎలిజిబిలిటీ పొందొచ్చండి ఫర్ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ పొజిషన్స్. ఇంటర్నేషనల్ గా హెల్త్ కేర్ పొజిషన్స్ ని చేరుకోవడానికి, ఆ ఆపర్చునిటీస్ పొందడానికి యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనకి ఈ ఐసిడి కోడింగ్, సిపిడి కోడింగ్, హెచ్సిపిసిఎస్ కోడింగ్, ఈ 3 కోడింగ్ సిస్టమ్స్ అనేవి ఉపయోగపడతాయండి. నౌ కెరీర్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ కోడింగ్ సిస్టమ్స్ ద్వారా ప్రొఫెషనల్ మే వర్క్ యాజ్, ఈ కోడింగ్ సిస్టమ్స్ నేర్చుకున్న ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కెన్ వర్క్ యాజ్ మెడికల్ కోడర్స్. కోడింగ్ నేర్చుకోవడం వల్ల హెచ్సిపిసిఎస్, సిపిటి, ఐసిడి కోడింగ్ నేర్చుకోవడం వల్ల ప్రొఫెషనల్స్ మే వర్క్ యాజ్ మెడికల్ కోడర్స్. మెడికల్ కోడర్స్ గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కోడింగ్ స్పెషలిస్ట్, దీంతో పాటు కోడింగ్ స్పెషలిస్టులుగా ఉద్యోగ అవకాశాలు, మంచి కెరీర్ ఉంటుంది. క్లైమ్స్ అనలైటిస్ట్, అవకాశం లభిస్తుంది. క్లైమ్స్ అనలైసిస్ చేసే వ్యక్తిగా జాబ్ వస్తుంది. రెవెన్యూ సైకిల్ ఎగ్జిక్యూటివ్స్, దీంతో పాటు రెవెన్యూ సైకిల్ ఎగ్జిక్యూటివ్స్ గా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయండి. నౌ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్, దీంతో పాటు హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ లో స్పెషలిస్టులుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ స్పెషలిస్టులుగా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయండి. నా గ్లోబల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, గ్లోబల్ గా ఉన్న ఈ ఆరోగ్య వ్యవస్థలు వాల్యూ కోడర్స్ కి వాల్యూ ఇస్తాయి విత్ కాంప్రహెన్సివ్ కోడింగ్ నాలెడ్జ్. సో పూర్తి స్థాయి కోడింగ్ నాలెడ్జ్, కాంప్రహెన్సివ్ అంటే ఎవరికైతే పూర్తి స్థాయి కోడింగ్ నాలెడ్జ్ ఉంటుందో అటువంటి వాళ్ళకి, సో గ్లోబల్ గా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సో వాల్యూ కోడర్స్, చాలా వాల్యూ అనేది ఈ కోడర్స్ కి అందుతుందండి. మంచి వాల్యూ అనేది మెడికల్ కోడర్స్ కి అందుతుంది. నౌ మెడికల్ అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్. ఇండియా ఈజ్ ఎ మెడికల్ డెస్టినేషన్ ఫర్ హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్. హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ లో ఇండియా అనేది ఒక మేజర్ డెస్టినేషన్ గా ఉందండి. ఇండియా ఈజ్ ఎ మేజర్ డెస్టినేషన్ ఫర్ హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్. మెనీ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ కోడింగ్ సర్వీసెస్ ఫర్, చాలా రకాల ప్రాజెక్ట్స్ అనేవి ఇట్ వాస్ ఇన్వాల్వ్ కోడింగ్ సర్వీసెస్ ఫర్, లైక్ చాలా రకాల ప్రాజెక్ట్స్, మెడికల్ కోడింగ్ అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్ లైక్ హాస్పిటల్స్ లో కోడింగ్ యొక్క ప్రాముఖ్యత అనేది ఇండియాలో చాలా పెరిగిందండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఎక్కువైపోవడం వల్ల ఇండియాలో, సో వీటి యొక్క ఈ కోడింగ్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. హెల్త్ కేర్ నెట్వర్క్స్, దీంతో పాటు హెల్త్ కేర్ నెట్వర్క్స్ ఇంప్రూవ్ అవటం వల్ల కూడా ఇండియాలో, సో దీని యొక్క ప్రాముఖ్యత అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్ కి ఈ కోడింగ్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. హెచ్సిపిసిఎస్ ఎక్స్పర్టైజ్, ఎవరైతే హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్స్ కోడర్స్, అటువంటి కోడర్స్ కి పార్టిసిపేట్స్ ఇన్ దిస్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేషన్ చేయడానికి సపోర్ట్ గా ఉంటుందండి. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్పోజర్, లెర్నింగ్ హెచ్సిపిసిఎస్ ప్రొవైడ్స్, హెచ్సిపిసిఎస్ నేర్చుకోవడం ద్వారా ఇట్ ప్రొవైడ్స్
చేయడానికి సహాయపడుతుంది అండి. నా గ్లోబల్ రీఎంబర్స్మెంట్ ప్రాసెస్, గ్లోబల్ గా ఉన్న రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ లో సహాయకరంగా ఉండటానికి, నేర్చుకోవడానికి, ప్రాసెసింగ్ చేయడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. నా అడ్వాన్స్డ్ కోడింగ్ ప్రాక్టీసెస్, దీంతో పాటు అడ్వాన్స్డ్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండి. అడ్వాన్స్ ఆల్రెడీ ఐసిడి సిపిటితో పాటు అడ్వాన్స్డ్ గా ఈ కోడింగ్ ప్రాక్టీసెస్ కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నా మోడర్న్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, దీంతో పాటు మోడర్న్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో సపోర్ట్ గా ఉండటానికి కూడా హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుందండి. దిస్ నాలెడ్జ్ స్ట్రెంథెన్స్ లాంగ్ టర్మ్ కెరీర్ డెవలప్మెంట్. ఈ నాలెడ్జ్ ద్వారా లాంగ్ టర్మ్ గా మన మెడికల్ కోడర్గా మన కెరీర్ ని డెవలప్ చేసుకోవడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. నా హెచ్సిపిసిఎస్ కోడింగ్ గైడ్ లైన్స్ తెలుసుకుందాం. యాక్యురేట్ కోడింగ్, కరెక్ట్ గా కోడింగ్ చేయటం అనేది రిక్వైర్స్ అడహరెన్స్ ఆఫ్ అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఈ కరెక్ట్ గా హెచ్సిపిసిఎస్ కోడింగ్ నేర్చుకోవడం వలన అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్సెస్ ని తెలుసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీసెస్ చేయడానికి సహాయపడుతుంది. బెస్ట్ గా మనం కోడింగ్ చేయడానికి సహాయపడుతుందండి. నౌ దీస్ గైడ్ లైన్స్ హెల్ప్ ఎన్ష్యూర్స్, ఈ గైడ్ లైన్సెస్ నేర్చుకోవటం వల్ల కోడింగ్ యాక్యురసీ, మన యొక్క కోడింగ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. కోడింగ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కంప్లైన్స్ పొందకుండా కాపాడుకోవచ్చు. ప్రాపర్ రీఎంబర్స్మెంట్, సరైన విధంగా ప్రాపర్ గా మిస్టేక్స్ లేకుండా రీఎంబర్స్మెంట్ పొందడానికి సహాయపడుతుంది. నౌ హై క్వాలిటీ డాక్యుమెంటేషన్ కూడా హై క్వాలిటీలో చేయడానికి ఉపయోగపడుతుందండి. నౌ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ కోడ్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి హెచ్సిపిసిఎస్ లో. ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెడికల్ కోడర్, యాజ్ ఏ మెడికల్ కోడర్ గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈజ్ చూసింగ్ ద కరెక్ట్ కోడ్ చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ కోడ్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ చూసింగ్ కరెక్ట్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కోడ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా చూసింగ్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కోడ్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. సో కోడర్స్ మస్ట్ డిటర్మైన్ వెదర్ ద సర్వీస్ షుడ్ బి రిపోర్టెడ్ యూజింగ్. సో ఆ సర్వీస్ అనేది లెవెల్ 1 కి చెందిందా, లెవెల్ 2 కి చెందిందా అనేది చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నౌ హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 యూజ్డ్ ఫర్ హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 యూజ్డ్ ఫర్ ఫిజిషియన్ సర్వీసెస్ అండి. ఫిజిషియన్ సర్వీసెస్, ఈ డాక్టర్ ఏదైతే సర్వీసెస్ చేశారో అవన్నీ కూడా హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 లో ఉంటాయి కాబట్టి ఇవి చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిజిషియన్ సర్వీసెస్ అండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఫిజిషియన్ సర్వీసెస్ అండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఫిజిషియన్ సర్వీసెస్, మెడికల్ ప్రొసీజర్స్, అవుట్ పేషెంట్ సర్వీసెస్. హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 లో ఫిజిషియన్ సర్వీసెస్ అనేవి అందుతాయి. మెడికల్ ప్రొసీజర్స్, మెడికల్ గా ఏదైనా ప్రొసీజర్స్ చేస్తే అవన్నీ హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 లో ఉంటాయి. అవుట్ పేషెంట్ సర్వీసెస్, ఓపీ బేసిస్ గా పేషెంట్ వచ్చి హాస్పిటల్లో చూపించుకొని వెళ్ళిపోయినప్పుడు వాటికి సంబంధించిన సర్వీసెస్ కూడా హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 లో ఉంటాయండి. నౌ వి విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఎగ్జాంపుల్స్ ఆఫీస్ విజిట్స్, డాక్టర్ని మీట్ అయినప్పుడు అటువంటి కండిషన్ ని ఆఫీస్ మీట్స్ అంటారండి. ఈ ఆఫీస్ మీట్స్ అన్ని హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 లో కవర్ అవుతాయి. సర్జరీస్, పేషెంట్కి ఏదైనా సర్జరీస్ జరిగినప్పుడు అవి హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 లో కవర్ అవుతాయి. నౌ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ప్రొసీజర్స్, ఈ ప్రొసీజర్స్ కూడా హెచ్సిపిసిఎస్ లెవెల్ 1 ద్వారా కవర్ అవుతాయండి. నౌ హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 యూజ్డ్ ఫర్, హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 ఎందుకు ఉపయోగపడుతుందంటే మెడికల్ సప్లీస్,
మెడికల్గా ఏదైనా వస్తువులు ఉపయోగించిన, ఎక్విప్మెంట్ హాస్పిటల్లో ఉండే కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ, మెడికేషన్స్ పేషెంట్కి ఏదైనా మెడికేషన్స్ అందించిన, అంబులెన్స్ సర్వీసెస్ ఏవైనా అంబులెన్స్ సర్వీసెస్ పేషెంట్కి ప్రొవైడ్ చేసిన, ప్రోస్థెటిక్ డివైజెస్ ఆర్టిఫిషియల్ లింబ్ అండి. ఈ ఆర్టిఫిషియల్గా ఉండే కాళ్ళు చేతులు ప్రోస్థెటిక్ సర్వీసెస్ ఏదైనా పేషెంట్కి ఇచ్చిన, ఈ సర్వీసెస్ అన్నీ కూడా హెచ్సిపిసిఎస్ లెవెల్ 2లో కవర్ అవుతాయండి. నా ఎగ్జాంపుల్స్, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వీల్ చైర్స్, పేషెంట్కి ఉపయోగించే వీల్ చైర్స్ కానీ, క్రచెస్ కానీ ఉంటాయి. నౌ సెలెక్టింగ్ ద కరెక్ట్ లెవెల్, ఈ రెండిట్లో ఒక కరెక్ట్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవటం అనేది ఎసెన్షియల్ ఫర్ యాక్యురేట్ క్రైమ్ ప్రాసెసింగ్. చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ కరెక్ట్ ప్రాసెసింగ్ జరగటానికి, యాక్యురేట్ క్రైమ్ ప్రాసెసింగ్ జరగటానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. నౌ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్. యాక్యురేట్ కోడింగ్ డిపెండ్స్ ఆన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. యాక్యురేట్ కోడింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉంటే కరెక్ట్గా కోడింగ్ మనం చేస్తాం. ఆ డాక్యుమెంటేషన్ చేయడానికి ఈ కోడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. హెచ్సిపిసిఎస్ కోడర్స్ మే ఓన్లీ అసైన్ కోడ్స్. కోడర్స్ అనే వాళ్ళు ఓన్లీ కోడ్స్ అసైన్ చేస్తారు కాబట్టి దట్ ఆర్ సపోర్టెడ్ బై మెడికల్ రికార్డ్స్. మెడికల్ రికార్డ్స్గా ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ చేస్తారు కాబట్టి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా చేయాలండి. ఈ గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ మెడికల్ నెసెసిటీని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో డాక్యుమెంటేషన్ షుడ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. డాక్యుమెంటేషన్లో ఖచ్చితంగా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసిబడి ఉండాలి. వై ద సర్వీస్ ఇస్ ఆర్ ప్రొడక్ట్ వాజ్ రిక్వైర్డ్. ఎందుకు ఆ పేషెంట్ ఆ సర్వీస్ అవసరం, ఎందుకు ఆ పేషెంట్ ఆ సర్వీస్ తీసుకున్నారు, ఆర్ ప్రొడక్ట్ వాజ్ రిక్వైర్డ్, ఎందుకు ఆ ప్రొడక్ట్ పేషెంట్స్కి అవసరమో, ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది, మెడికల్ నెసెసిటీ అనేది తెలుసుకోవడం మనకి మెడికల్ కోడర్గా చాలా అవసరం. ఈ గైడ్ లైన్స్ని మనం పాటించాలి. నో మెడికల్ నెసెసిటీ హెల్ప్స్ జస్టిఫై. ఈ మెడికల్ నెసెసిటీ అనేది ఎలా సహాయపడుతుందంటే ఎక్విప్మెంట్ యూజెస్, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉపయోగించారో హాస్పిటల్లో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నౌ మెడికేషన్స్, ఎటువంటి మెడికేషన్స్ ఉపయోగించారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నౌ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఏవైతే చేస్తారో అవి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నౌ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్, వీటితో పాటు స్పెషలైజ్డ్గా ఏదైనా ట్రీట్మెంట్స్ అందిస్తే ఆ నెసెసిటీని తెలుసుకోవడానికి. నౌ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రీక్వెంట్లీ రివ్యూ మెడికల్ నెసెసిటీ డ్యూరింగ్ క్లెయిమ్ ఇవాల్యుయేషన్. ఇన్సూరెన్స్ కంపెనీలు ఫ్రీక్వెంట్గా రివ్యూ చేసుకుంటూ ఉంటాయి. మెడికల్ నెసెసిటీ, ఎందుకు మెడికల్గా నెసెసిటీ ఉంది, క్లెయిమ్ ఇవాల్యుయేషన్ కొరకు చెక్ చేసుకుంటూ ఉంటాయండి. సో మెడికల్ నెసెసిటీ అనేది మరొక ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. మెడికల్ నెసెసిటీ అనేది మరొక ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. నెక్స్ట్ చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రీక్వెంట్లీ రివ్యూ మెడికల్ నెసెసిటీ డ్యూరింగ్ క్లెయిమ్ ఇవాల్యుయేషన్. అప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీలు రివ్యూ చేసుకుంటాయి. నెక్స్ట్ పేజ్ సపోర్టింగ్ రికార్డ్స్. సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ మే ఇంక్లూడ్. రికార్డ్స్ సపోర్టింగ్గా ఉండాలండి. ఎలా అంటే ఫిజిషియన్ నోట్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి కోడింగ్ చేసేటప్పుడు. ప్రిస్క్రిప్షన్ ఆర్డర్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన ఆర్డర్స్ ఖచ్చితంగా ఉండాలి. ట్రీట్మెంట్ ప్లాన్స్ ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్ అయి ఉండాలి. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన టెస్ట్ రిజల్ట్స్ అన్ని దాంట్లో ఉండాలి. ఎక్విప్మెంట్కి సంబంధించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్ అన్ని కరెక్ట్గా మన దగ్గర ఉండాలండి. నా కంప్లీట్ రికార్డ్స్ సపోర్ట్స్ యాక్యురేట్ కోడింగ్. ఈ కంప్లీట్ రికార్డ్స్ మన దగ్గర ఉండటం వల్ల మనం యాక్యురేట్గా కోడింగ్ చేయగలం అండ్ రీఎంబర్స్మెంట్ అందడానికి కూడా సహాయపడుతుంది. నా యాన్యువల్ అప్డేట్స్. హెచ్సిపిసిఎస్ కోడ్స్ చేంజ్ రెగ్యులర్లీ. హెచ్సిపిసిఎస్ కోడ్స్ రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటాయి యాజ్ హెల్త్ కేర్ ఎవాల్వ్స్. హెల్త్ కేర్ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి హెచ్సిపిసిఎస్ కోడ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి ఇయర్లీ. న్యూ ప్రొడక్ట్స్, టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ రిక్వైర్ కోడింగ్ అప్డేట్స్. సో కొత్త ప్రొడక్ట్స్ సంబంధించిన, కొత్త టెక్నాలజీకి సంబంధించిన అండ్ సర్వీసెస్ రిక్వైర్ కోడింగ్ అప్డేట్స్. ఖచ్చితంగా కోడింగ్ అప్డేట్స్ అనేవి అవసరం అండి. యాన్యువల్ అప్డేట్స్ ఖచ్చితంగా మనం నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిఎంఎస్
revisions. The Center for Medicare and Medicaid Services reviews and updates HCPCS annually. సో ప్రతి సంవత్సరం ద సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ వాళ్ళు హెచ్సిపిసిఎస్ ని అప్డేట్ చేస్తూ ఉంటారండి. అప్డేట్స్ మే ఇంక్లూడ్స్ న్యూ కోడ్స్. ఈ అప్డేట్స్ లో ఏముంటాయంటే న్యూ కోడ్స్, కొత్త మెడికల్ కోడ్స్ ఉంటాయి. న్యూ కోడ్స్ అండి, కొత్త మెడికల్ కోడ్స్ ఉంటాయి. న్యూ కోడ్స్, రివైజ్డ్ డిస్క్రిప్షన్స్, న్యూ కోడ్స్, రివైజ్డ్ డిస్క్రిప్షన్స్, డిలీటెడ్ కోడ్స్, పాలసీ చేంజెస్, ఇవన్నీ కూడా సిఎంఎస్ రివిజన్స్ లో ఉంటాయి. కాబట్టి కోడర్స్ మస్ట్ స్టే కరెంట్ విత్ దీస్ రివిజన్స్. యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం ఈ రివిజన్స్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నో బెనిఫిట్స్ ఆఫ్ స్టేయింగ్ అప్డేటెడ్. ఈ అప్డేటెడ్ గా ఉండటం వల్ల ఉపయోగాలు ఏంటంటే మెడికల్ కోడర్ గా మనకి కరెంట్ నాలెడ్జ్ హెల్ప్స్. ప్రజెంట్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల రెడ్యూస్ కోడింగ్ ఎర్రర్స్, కోడింగ్ లో మిస్టేక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంప్రూవ్ క్లైమ్ యాక్సెప్టెన్స్, క్లైమ్ యాక్సెప్టెన్స్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. మెయింటైన్ కంప్లియన్స్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. సపోర్ట్ ప్రొఫెషనల్ గ్రోత్, మన యొక్క ప్రొఫెషనల్ గ్రోత్ కి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ యూజింగ్ అవుట్డేటెడ్ కోడ్స్ కెన్ లీడ్ టు రియంబర్స్మెంట్ ఇష్యూస్. మనం కనుక అవుట్డేటెడ్ కోడ్స్ ఉపయోగిస్తే రియంబర్స్మెంట్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టే అప్డేట్ గా ఉండాలండి. నో ప్రాపర్ యూజ్ ఆఫ్ మోడిఫైయర్స్, ప్రాపర్ యూజ్ ఆఫ్ మోడిఫైయర్స్. నెక్స్ట్ పేజ్ అండి. ప్రాపర్ యూజ్ ఆఫ్ మోడిఫైయర్స్. సో మోడిఫైయర్స్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్. ఈ మోడిఫైయర్స్ ద్వారా అదనంగా మనం హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. దే హెల్ప్ క్లారిఫై స్పెషల్ సర్కమ్స్టెన్స్ లో ఏదైనా సేవలు అందించినప్పుడు ఈ మోడిఫైయర్ ద్వారా స్పెషల్ గా మనం ఆ కోడ్స్ ని మనం నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్. మోడిఫైయర్స్ మే ఇండికేట్, మోడిఫైయర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే స్పెషల్ సర్వీస్ కండిషన్స్, ఏదైనా స్పెషల్ సర్వీసెస్ పేషెంట్ అందించినప్పుడు ఈ మోడిఫైయర్స్ ఉపయోగపడతాయి. ప్రొఫెషనల్ కాంపోనెంట్స్ ని అందిస్తాయి. ప్రొఫెషనల్ గా ఏదైనా సేవ అందించినప్పుడు ఉపయోగపడుతుంది. టెక్నికల్ కాంపోనెంట్స్, టెక్నికల్ గా ఏదైనా సేవలు అందించినప్పుడు ఇవి సహాయపడతాయి. టెక్నికల్ కాంపోనెంట్స్ కి సపోర్ట్, ఏదైనా కాంపోనెంట్స్ తెలుసుకోవడానికి ఈ మోడిఫైయర్స్ ఉపయోగపడతాయండి. నెక్స్ట్ పేజ్ అండి. టెక్నికల్ కాంపోనెంట్స్ సహాయంగా ఉపయోగపడతాయి. నౌ డిస్టింక్ట్ సర్వీసెస్, అదనంగా సర్వీసెస్ ఏదైనా చేసినప్పుడు సహాయపడతాయండి. నౌ ప్రాపర్ మోడిఫైయర్స్ యూసేజ్ ఇంప్రూవ్ క్లైమ్ యాక్యురసీ. ప్రాపర్ మోడిఫైయర్స్ వల్ల సో ఇంప్రూవ్స్ క్లైమ్ యాక్యురసీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ రెడ్యూస్ కన్ఫ్యూజన్ తగ్గించుకోవచ్చు అండి. నౌ కోఆర్డినేషన్ విత్ అదర్ కోడింగ్ సిస్టమ్స్. హెచ్సిపిసిఎస్ రిలే ఆపరేట్స్ ఎలోన్. హెచ్సిపిసిఎస్ అనేది ఆపరేట్స్ ఎలోన్ ఆపరేషన్ కలిగి ఉంది. సో మెడికల్ కోడర్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్ హెచ్సిపిసిఎస్ టుగెదర్ విత్ ఐసిడి అండ్ సిపిటి కోడింగ్ సిస్టమ్స్. సో ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో ఫ్రీక్వెంట్ గా దే కెన్ యూజ్ హెచ్సిపిసిఎస్ టుగెదర్ ఐసిడి సిపిటి కోడింగ్ సిస్టమ్స్ ని కలిపి మనం కోడింగ్ చేసుకోవచ్చు అండి. నా ఐసిడి ఇంటిగ్రేషన్. ఐసిడి కోడ్స్ డిస్ట్రిబ్యూట్ డయాగ్నోస్ అండ్ మెడికల్ కండిషన్స్. ఐసిడి కోడ్స్ అనేవి డయాగ్నోస్ ని, వ్యాధి నిర్ధారణకి అండ్ మెడికల్ కండిషన్స్ కి ఉపయోగిస్తారు ఐసిడి కోడ్స్ ని. ఎగ్జాంపుల్స్ డయాబెటిస్ మెల్టస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఐసిడి కోడ్స్ లో కోడ్స్ ఉంటాయండి వీటికి. ఐసిడి కోడ్స్ ఆన్సర్ వై వాస్ ద సర్వీస్ నీడెడ్. ఐసిడి కోడ్స్ ద్వారా ఎందుకు ఆ సర్వీస్ అవసరం మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేషెంట్ రిసీవ్స్ క్రచెస్ డ్యూ టు ఏ ఫ్రాక్చర్ ఆఫ్ లెగ్. ఒక పేషెంట్ క్రచెస్ తీసుకున్నాడు అనుకోండి, లెగ్ ఫ్రాక్చర్ అవ్వటం వల్ల ఐసిడి కోడ్స్ వల్ల ఐడెంటిఫై ద ఫ్రాక్చర్. ఐసిడి కోడ్స్ ద్వారా మనం ఫ్రాక్చర్ ని తెలుసుకోవచ్చు, ఫ్రాక్చర్ కోడ్ తెలుసుకోవచ్చు. నౌ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఐడెంటిఫై ద క్రచెస్ ప్రొవైడర్. ఎందుకు ఆ క్రచెస్ ప్రొవైడ్ చేశారో తెలుసుకోవచ్చు, ఎటువంటి క్రచెస్ అందించారో మనం తెలుసుకోవచ్చు. టుగెదర్ దే ప్రొవైడ్ ఏ కంప్లీట్ హెల్త్ కేర్ రికార్డ్. ఈ రెండు కలిపి కంప్లీట్ హెల్త్ కేర్ రికార్డ్ మనకు అందిస్తాయండి. నౌ సిపిటి ఇంటిగ్రేషన్ అంటే హెచ్సిపిసిఎస్ లో సిపిటిని కలపటం వల్ల సిపిటి కోడ్స్ డిస్క్రైబ్ మెడికల్ ప్రొసీజర్స్. సిపిటి కోడ్స్ ద్వారా మెడికల్ ప్రొసీజర్స్ ఏమందించారో మనం తెలుసుకోవచ్చు.
అండ్ ఫిజిషియన్ సర్వీసెస్, డాక్టర్ ఎటువంటి సర్వీసెస్ అందించారో మనం తెలుసుకోవచ్చండి. సిపిటి కోడ్స్ ఇంటిగ్రేషన్, సిపిటి ఇంటిగ్రేషన్, సిపిటి కోడ్స్ డిస్క్రైబ్ మెడికల్ ప్రొసీజర్స్. సిపిటి కోడ్స్ ద్వారా ఏ మెడికల్ కోడ్స్ ప్రొసీజర్స్ చేశారో తెలుసుకోవచ్చు. ఫిజిషియన్ సర్వీసెస్, ఫిజిషియన్స్ ఏ సర్వీసెస్ ఇచ్చారో మనం తెలుసుకోవచ్చండి సిపిటి కోడ్స్ ద్వారా. నెక్స్ట్ పేజ్ అండి, సిపిటి ఇంటిగ్రేషన్. సిపిటి కోడ్స్ డిస్క్రైబ్ మెడికల్ ప్రొసీజర్స్ అండ్ ఫిజిషియన్ సర్వీసెస్. సిపిటి కోడ్స్ ద్వారా మెడికల్ ప్రొసీజర్స్ ఏమందించారో తెలుసుకోవచ్చు మనం. అండ్ ఫిజిషియన్ సర్వీసెస్, డాక్టర్ ఏ సర్వీసెస్ అందించారో తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ పేజ్ అండి, సిపిటి ఇంటిగ్రేషన్. సిపిటి ఇంటిగ్రేషన్, సిపిటి ఇంటిగ్రేషన్ చూద్దాం. సిపిటి ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్, ఆఫీస్ విజిట్స్. ఆఫీస్ విజిట్స్ జరిగినప్పుడు కానీ, కొలనోస్కోపీ లాంటి ప్రొసీజర్స్ చేసినా కానీ, ఎంఆర్ఐ స్కాన్ లాంటి ప్రొసీజర్స్ చేసినా కానీ, సిపిటి ఆన్సర్స్ వాట్ ప్రొసీజర్ వాజ్ పర్ఫార్మ్డ్, ఏ ప్రొసీజర్ చేశారో సిపిటి ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఎగ్జాంపుల్, సిపిటికి వాట్ ప్రొసీజర్ వాజ్ పర్ఫార్మ్డ్, ఏ ప్రొసీజర్ చేశారో మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, పేషెంట్ రిసీవ్స్ ఆఫీస్ ఇవాల్యుయేషన్. పేషెంట్ కనుక ఆఫీస్ ఇవాల్యుయేషన్ పరీక్షలు చేయించుకుంటే, ఇంజెక్టబుల్ మెడికేషన్స్ ఏదైనా అందించినప్పుడు సిపిటి కోడ్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, రిపోర్ట్ ఫిజిషియన్ సర్వీసెస్, ఫిజిషియన్ ఏ సర్వీస్ చేశాడో సిపిటి కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నౌ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ద్వారా రిపోర్ట్ ద మెడికేషన్ అడ్మినిస్టర్డ్, ఏ మెడిసిన్ ఆ ఫిజిషియన్ ఇచ్చాడో మనం హెచ్సిపిసిఎస్ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. టుగెదర్ దే సపోర్ట్ కంప్లీట్ రీఎంబర్స్మెంట్. ఈ రెండు కూడా హెచ్సిపిసిఎస్, సిపిటి ఈ రెండు కూడా కంప్లీట్ రీఎంబర్స్మెంట్ అందడానికి సహాయపడతాయండి. నౌ కామన్ కోడింగ్ ఎర్రర్స్, అండర్స్టాండింగ్ కామన్ మిస్టేక్స్. కామన్ మిస్టేక్స్ మనం అర్థం చేసుకోవటం వల్ల హెల్ప్స్ కోడర్స్ ఇంప్రూవ్ యాక్యురసీ. కోడర్స్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. నౌ ఇన్కరెక్ట్ కోడ్ సెలక్షన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ కోడింగ్ ఎర్రర్స్. సో ఫ్రీక్వెంట్ కోడింగ్ ఎర్రర్స్ లో మోస్ట్ ఏంటంటే చూసింగ్ ద రాంగ్ కోడ్. రాంగ్ కోడ్ చూసుకోవడం అనేది చాలా మిస్టేక్స్ రావడానికి మెయిన్ కారణం అండి. సో కాజెస్ ఇంక్లూడ్స్, రాంగ్ కోడ్స్ ఎందుకు చూసుకుంటారంటే, మిస్ ఇంటర్ప్రిటేషన్ డాక్యుమెంటేషన్ ని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల, సెలెక్టింగ్ అన్ ఇన్కరెక్ట్ కేటగిరీ, తప్పు కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవటం వల్ల, యూజింగ్ ఏ లెస్ స్పెసిఫిక్ కోడ్, తక్కువ స్పెసిఫిక్ చేయటం వల్ల. నౌ కేర్ఫుల్ డాక్యుమెంటేషన్ రివ్యూ రెడ్యూస్ దిస్ ఎర్రర్స్. కేర్ఫుల్ గా డాక్యుమెంటేషన్ చేయటం వల్ల సో వీ కెన్ రెడ్యూస్ దిస్ ఎర్రర్స్ అండి. ఈ ఎర్రర్స్ తగ్గించుకోవచ్చు. నౌ మిస్సింగ్ డాక్యుమెంటేషన్, ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ కెన్ రిజల్ట్ ఇన్. ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల క్లెయిమ్ డినైల్స్, క్లెయిమ్ లేట్ అవుతుంది, తిరస్కరించబడుతుంది. కోడింగ్ ఇన్యాక్యురసీ, కోడింగ్ మనం సరిగా చేయలేం. కంప్లైన్స్ విషయంలో కన్సర్న్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. నౌ కోడర్స్ షుడ్ ఎన్ష్యూర్ సఫిషియంట్ డాక్యుమెంటేషన్. కోడర్స్ ఖచ్చితంగా సఫిషియంట్ డాక్యుమెంటేషన్ అందించుకోవాలి. ఎగ్జిస్ట్ బిఫోర్ అసైనింగ్ కోడింగ్ చేయక ముందు. నౌ అవుట్డేటెడ్ కోడింగ్ రిఫరెన్స్, యూజింగ్ అవుట్డేటెడ్ కోడ్ బుక్స్ ఉపయోగించడం కానీ, ఆర్ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల కానీ మే రిజల్ట్ ఇన్ ఇన్వాలిడ్ కోడ్స్. కోడింగ్ సరిగా రాకపోవచ్చు, కోడింగ్ ఇన్వాలిడ్ అవ్వచ్చు. రిజెక్టెడ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. ఇన్కరెక్ట్ రీఎంబర్స్మెంట్ అయ్యే అవకాశం ఉండదండి. నో మెడికల్ కోడర్స్ షుడ్ ఆల్వేస్ యూజ్ ఏ లేటెస్ట్ కోడింగ్ రిసోర్సెస్. యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం లేటెస్ట్ కోడింగ్ రిసోర్సెస్ ని ఉపయోగించాలి. అండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. నౌ వీ విల్ కమ్ టు ది కన్క్లూజన్. హెచ్సిపిసిఎస్ బికమింగ్ increasingly important within India's growing healthcare and medical coding industries. భారతదేశంలో ఈ హెచ్సిపిసి అనేది చాలా ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్, ముఖ్యమైన పాత్రను పోషిస్తుందండి మెడికల్ కోడింగ్ ఇండస్ట్రీలో. ఆల్దో ఇట్ ఈస్ నాట్ అఫీషియల్లీ మ్యాండేటెడ్, ఇది అఫీషియల్ గా మ్యాండేటరీ కాకపోయినా, నేషనల్ వైడ్ కాకపోయినా, హెచ్సిపిసిఎస్ నాలెడ్జ్, ఈ హెచ్సిపిసిఎస్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ ఆర్గనైజేషన్స్,
ఆరోగ్యానికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఆరోగ్య వ్యవస్థలో ఉపయోగిస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ మెడికల్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ గా మెడికల్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ని ఉపయోగిస్తున్నారండి. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.